సలార్ సినిమా థియేటర్లో దూసుకుపోతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా సలార్ మానియాతో రికార్డుల మోతం మోగిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ ప్రధాన పాత్రలతో 2 భాగాలుగా రూపొందిన చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా దాదాపు 178 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి ఈ ఇయర్ టాప్ ఓపెనర్ గా నిలిచింది. ఇక రెండో రోజు దాదాపు 117 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 2 రోజుల్లో దాదాపు 295 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది. తాజాగా మూడో రోజు ఆదివారం వచ్చిన కలెక్షన్స్ కి కూడా నిర్మాతలు తెలియజేశారు. మూడో రోజు కూడా ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. థర్డ్ డే 107 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసినట్టు మొత్తం 3 రోజుల్లో 402 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే షేర్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 200 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ వచ్చేసి 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. క్రిస్మస్ హాలిడే ఉండడంతో ఈ రోజు కూడా దూసుకుపోతుంది. దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఖాయమని తెలుస్తుంది. ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్ సినిమాలు పఠాన్, జవాన్, యానిమల్ భారీ కలెక్షన్స్ ని నమోదు చేశాయి. కానీ ఇప్పుడు సలార్ కలెక్షన్స్ రోజు చూస్తుంటే ఈ రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు అతి కష్టం మీద 1000 కోట్ల మార్కు వరకు చేరుకొని ఈ ఏడాది ఇండియన్ టాప్ గ్రాసెస్ గా నిలిచాయి. కానీ సలార్ 3 రోజుల్లోనే 400 కోట్ల మార్క్ ను అందుకొని బాలీవుడ్ హీరోలకు టెన్షన్ అయితే పుట్టిస్తుందని చెప్పొచ్చు.